భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్మికుల ధర్నా నిర్వహించారు. వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని, కార్మికుల సంక్షేమానికి పథకాలు అమలు చేయాలి అని గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. 2018 నుండి భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం లేదని, 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు 100 రోజుల్లో సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని మాట ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదన్నారు. 100 రోజులు దాటిపోయి 200 రోజులైనా సరే కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేని కారణంగా దానిని నిరసిస్తూ ధర్నా చేయడం జరిగింది. అలాగే కార్మికుల పేరు చెప్పి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వద్ద చెస్ వసూలు చేస్తూ సంక్షేమ బోర్డులోకి వెళ్తున్నాయని, ఆ సొమ్ము ఎంతవరకు కార్మికులకు ఉపయోగించే దాఖలాలు లేవని, అలాగే 2018లో కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా మ్యారేజీకి 20,000 ఇచ్చేవారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి కార్మికులకు న్యాయం చేయకపోతే ప్రతి కార్మికుడు రోడ్లపైకే వస్తారని, లేబర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి, అలాగే సంక్షేమ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయి. ఈ సంక్షేమ బోర్డు నుంచి మాకు ఈ యొక్క ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు ఒక సహజ మరణం కానీ, ఒక యాక్సిడెంట్ మరణం కానీ, అలాగే కార్మికులకు కావచ్చు, కార్మిక భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఈ డెలివరీ సెక్షన్లో ఒక్కొక్క డెలివరీకి 20,000 ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క మ్యారేజ్ స్కీమ్ కూడా మరి నిలిపివేసి ఉన్నారు. అలాగే కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని, ఈఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని, అలాగే మరి ఏదైతే ఈ రోజున కార్మికుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. బిల్డింగ్ దగ్గర కూడా సెస్ కట్టించుకుంటున్నారు, కానీ ఆ సెస్ డబ్బులు ఏమవుతున్నాయి కూడా తెలియట్లేదు. మాకు రావాల్సిన పథకాలు ఏది కూడా మాకు అందుతులేదు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది అప్పట్లో. అలాగే వారు స్పందించి ఈ పథకాలన్నీ కూడా మాకు ప్రవేశపెట్టి ఈ భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం తరఫున మేము అందరూ కోరుతున్నాం. ఈ కార్మికుడు ఇప్పుడు వేతన పడుతూనే ఉన్నాడు. దయచేసి మాకు హక్కు ఏదైతే ఉందో, ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా మీరు నెరవేర్చండి సార్. ఏమండి, మేము గుర్తుకుంటున్నాం ప్రతి పిల్లల్ని. ఏమండి, మా కార్మికుడికి న్యాయం చేయండి అంటే మేము కట్టే డబ్బు కట్టేస్తున్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కోండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి మా భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు పెట్టండి.